హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగా ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే వ్యాపారము మీరు ఖచ్చితంగా ఈ వ్యాపారం నుంచి మీరు తెలుసుకొని ప్రారంభించగలిగితే మీకు ఎటువంటి నష్టభయము లేదు, అద్భుతమైన ఆదాయం ఉంటుంది. అలాగే ఎటువంటి కాంపిటీషన్ అనేది లేదు, రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్లు పే చేయాల్సిన అవసరం లేదు. అద్భుతమైన వ్యాపారం ఇది. కాకపోతే కొంచెం తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఈరోజు మనము మార్కెట్లో చూస్తున్న ఎన్నో వ్యాపారాలు చూస్తున్నాము. అన్నీ ఒక్కొక్క దానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. కాకపోతే ఈ వ్యాపారం చేసే వ్యక్తి ఖచ్చితంగా సమస్త సమాచారం కానీ అతని దగ్గర ఉంటే అద్భుతమైన విజయం సాధిస్తాడు. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు హెల్మెట్లు అంటే తలకు పెట్టే హెల్మెట్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఈరోజు నేను ఈ వ్యాపార ఉద్దేశం ఏంటంటే హెల్మెట్లు మనం హోల్సేల్గా కొనుగోలు చేసి రిటైల్గా విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. మరి రెంట్ పే అవసరం లేదని చెప్పారు, అలాగే అడ్వాన్స్ అవసరం లేదని చెప్పారని మీరు ఆలోచన చేస్తుండొచ్చు. కానీ 100% ఫ్రెండ్స్, ఈరోజు రెంటు అడ్వాన్స్లు ఎక్కడ మీరు షాపు తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. షాపు తీసుకొని చేస్తే ఎంత వ్యాపారం ఇప్పుడు నేను చెప్తున్న కాడ జరిగేంత వ్యాపారం జరగదు. అదే కాక షాపుకు రెంట్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది. అవన్నీ ఏమీ లేకుండా మీరు ఒక పథకం ప్రకారంగా ఈ వ్యాపారాన్ని చేస్తే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు ఎన్నో బైపాస్లో మనం చూస్తూ ఉంటాం. ఒక కరెక్ట్ ప్లేస్ని ఎంచుకొని అక్కడ ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేయండి, హెల్మెట్ స్టాల్. అక్కడ నుంచి మీరు వ్యాపారం రన్ చేయండి. వీటికు మీకు ఏదైనా ఆల్రెడీ మీకు ఏదో ఒక వెహికల్ ఉండే ఉంటుంది. లేదు లేని పక్షంలో ఇప్పుడు కొంతమంది ఆటోలు, ట్రాలీ ఆటోలు, మామూలు మనుషులు తిరిగే ఆటోలు ఇలా నడుపుతూ ఉంటారు. వాళ్ళ ద్వారానైనా మీరు అక్కడ సరుకు చేర్చుకోవచ్చు. అలాగే మీకే సొంతంగా ఆటో ఉంటే మీరే సరుకు చేర్చుకోవచ్చు. అలాగే ఏ వెహికల్ ఉన్నా కూడా ఆ వెహికల్ మీద కొన్ని అంటే ఈ క్యారీ బ్యాగ్స్, పెద్ద క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా సరుకు చేసుకోవచ్చు. ఎలాగైనా కానీ మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకున్న ప్రదేశానికి అక్కడ సరుకు చేర్చుకోండి. అక్కడ దీన్ని కొంచెం అనుకూలమైన అంటే ఇటు వస్తున్న వ్యక్తికైనా మీ షాప్ కనపడే విధంగా ప్లాన్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి. అద్భుతమైన ఆదాయం ఉంటుంది ఈరోజు. ఎందుకంటే బైపాస్లలో హెల్మెట్ లేకపోతే ఎమ్మటే మనకు వెహికల్ పోలీసు వాళ్ళు కానీ ఆర్టీఏ ఆఫీసర్స్ కానీ ఆపుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని హెల్మెట్ కొనుక్కోమని చెప్తుంటారు. దానికి ప్రత్యామ్నాయం వాళ్ళు హెల్మెట్ కోసం చూస్తుంటారు. మీరు అక్కడ ప్లేస్లో చేయడం వల్ల, షాప్ ఓపెన్ చేయడం వల్ల మీకు హెల్మెట్ షేర్స్తో పాటు అలాగే మీకు ఒక పర్మనెంట్ వ్యాపారంగా కూడా మిగిలిపోతుంది. ఎలాగంటే ఒక వ్యక్తి చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా ఇంకోసారి ఏదైనా ఇలాంటి ప్రాబ్లం, ఏదైనా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేకపోతే ఆర్టీఓ ఆఫీసులో ఎవరైనా ఆపినప్పుడు మీరు గుర్తొస్తారు. అతనికి అక్కడ హెల్మెట్ అమ్ముతుంటే అక్కడ కొనుక్కోవాల్సింది, ఈసారి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి అని ఆలోచన చేస్తారు. కాబట్టి ఒక పర్మనెంట్ ప్రదేశాన్ని సెట్ చేసుకొని అక్కడ నుంచి వ్యాపారం రన్ చేయండి. ఇక్కడ వ్యాపారం వరకు ఓకే, ప్లేస్ వరకు ఓకే. ఎందుకంటే ఇక్కడ ఏ రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సెలెక్ట్ చేసుకున్న కాడ కూర్చుంటారు, సాయంత్రం దాకా వ్యాపారం చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇకపోతే వీటిని కొనుగోలు విషయంలో కొంచెం మెలకువలు పాటించాలి. ఇప్పుడు ప్రధానంగా హెల్మెట్లను మనం కొనాలంటే హోల్సేల్ షాపులకు వెళ్ళి కొనాలి. అలాగే సూపర్ స్టాకిస్ట్ కాడికి వెళ్ళి కొనాలి. మరి వీళ్ళు ఎలా తెలుస్తారు మనకంటే దీనికి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈజీగా తెలుస్తారు. ఫ్రెండ్స్, మీరు గూగుల్లోకి వెళ్ళండి, హెల్మెట్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎక్కడ ఉన్నాయి, సూపర్ స్టాకిస్టులు ఎక్కడ ఉన్నారు, స్టాకిస్టులు ఎక్కడ ఉన్నారో కొట్టండి. మీకు అందుబాటులో ఉండే ఎక్కడైతే మీకు 4-5 ప్లేసులు చూపిస్తారో మీరు ఎక్కడి నుంచి మీకు ఏదైతే దగ్గరగా ఉందో అక్కడ నుంచి హెల్మెట్ కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈరోజు సూపర్ స్టాకిస్ట్ కానీ మ్యానుఫ్యాక్చర్సే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే తయారీదారులే ఈ విధంగా చేస్తుంటారు. కాబట్టి మీకు ఒక రీజనబుల్ రేట్కి వస్తాయి. ఒక్కసారి కొనుగోలు చేసి మీరు వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, ఎదురుగా చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ పెట్టుబడితో ఒక అద్భుతమైన వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. ఈరోజు చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే పర్మనెంట్ వ్యాపారం ఉండాలి, నాకు అంటే ఓపిక ఉంది అంటే నేను చేయగలను, నాకు మంచి వ్యాపారం కావాలని ఆలోచిస్తుంటారు. అలాంటి ప్రతి వ్యక్తికి ఇది సూటబుల్ అవుతుంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేసిన వ్యక్తి ఈ వ్యాపారంలో ఎప్పుడూ ఓడిపోయింది లేదు. చాలామంది ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకొని చేస్తున్నారు. కాకపోతే స్టేట్లు వైడ్గా చేస్తున్నారు. తెలుగు 2 రాష్ట్రాలను ఉద్దేశించి చెప్తున్నాను. ఎన్నో మంచి పెద్ద రోడ్లు వేస్తున్నారు, ఎన్నో బైపాస్లు కడుతూ ఉన్నారు. ఎక్కడైనా మీకు నచ్చిన చోట ఏర్పాటు చేసుకోండి. అద్భుతమైన వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.